తనే రవీనా వదిన. ఈ కాలనీలో అందరికీ తనంటే ప్రాణం. ఫుల్ ఎంజాయింగ్ వదిన. ఈవిడ ఇంటి వెనక ముందు కుర్రాలు క్యూలో నిలబడి ఉంటారు. తనకేమో ఖర్చులు చాలా ఎక్కువ, భర్త ఇన్కమ్ ఏమో చాలా చాలా తక్కువ. ఇది తనకి అస్సలు వర్కౌట్ కాలేదు. అందుకని వదిన చాలా మంది కుర్రాలని తన అవసరాలకి లైన్లో పెట్టుకుంది. వాళ్ళందర్నీ దొంగ ప్రేమతో నటిస్తూనే వాళ్ళ చేత పనులు చేయించుకుంటుంది. అంటే తన పనులు వాళ్ళ చేత చేయించుకుంటుంది. హలో. ఏం లేదు వదినా, నువ్వు గుర్తొచ్చావు. ఆహాహా, ఎందుకు రాదు? ప్రేమున్నట్టు నటిస్తావు, కానీ వదిన ఆశని నెరవేర్చలేవు కదా. ఏంటి వదినా అలా అంటున్నావు? నీ అవసరాలన్నీ తీర్చాను కదా, ఇంకా ఏం కావాలి? మర్చిపోయావా? నేను చెప్పాను కదా నాకు డైమండ్ రింగ్ కావాలని. ఆ శాంపిల్ ఫోటో కూడా పంపించాను. సారీ, రేపు మీకు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈసారి ఖచ్చితంగా నేను మర్చిపోను. ఓకే. మనో, ఒక నిమిషం, మీ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. సో నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, బాయ్. హలో. హలో. ఏంటొదినా మీరు? ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? కంటిన్యూస్ గా బిజీ అని వస్తుంది. ఇవాళ ఈ వదిన ఎందుకు గుర్తొచ్చింది? అయ్యో వదినా, మర్చిపోవడానికి మీరేమి బయటి మనిషా? మీరు నా సొంత వదిన కదా. అలాగా? ఎప్పుడు మీరు నా మనసులోనే ఉంటారు, అందువల్ల జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రశ్నే లేదు. నేను ఏమనుకుంటున్నానంటే, మనము చాలా రోజులుగా ఫోన్లోనే మాట్లాడుతున్నాము, ఇప్పటి వరకు మనము కలుసుకోలేదు. సరే, ఈరోజు మీ ప్లాన్ ఏంటి? ఈరోజు మీట్ అవుదామా? సరేరా, తర్వాత వచ్చేటప్పుడు ఏదైనా తినడానికి తీసుకురా. భయంకరంగా ఆకలేస్తుంది. సరేనా? ఓకే, నాకు ఆకలిగానే ఉంది. ఓకే, అక్కడికే వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఆకలి తెచ్చుకుందాం. ఓకే, త్వరగా రా. ఓకే, త్వరగా కలుద్దాం. ఓకే. మళ్ళీ ఒక మేక దొరికిందనమాట. వచ్చేస్తావా? హలో రమేష్, ఎక్కడున్నా? వదినా, ఫుడ్ అంతా ప్యాక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. మీరు తలుపు పక్కనే ఉండండి, వచ్చేస్తాను. అన్నము వేడిగా ఉంది. దీనికంటే ఎక్కువ మీరు నా గురించే వెయిట్ చేస్తున్నారనుకుంటున్నాను. నిన్ను చూడ్డానికి కాదు, నాకు చాలా ఆకలేస్తుంది. నేనేమైనా తీసుకురమ్మన్నాను కదా. అలాగే వదినా, వచ్చేసాను. తలుపు తీయండి. ఓకే. ఇదిగోండి వదినా, మీ ఫుడ్. వేడిగా ఉన్నప్పుడే తిందాం రండి. అవును, చాలా ఆకలేస్తుంది. సరే, డోర్ లాక్ చేస్తాను. వదినా, వేడిగా ఉంది, చూసి తినండి. మళ్ళీ నాలుకే కాలిపోతుంది. చల్లారక తినండి. వావ్, చాలా టేస్ట్గా ఉంది. నువ్వా చేసా? లేదు, ఇది మా అన్నయ్య రెస్టారెంటే, కజిన్ బ్రదర్. అక్కడి నుంచే తీసుకొచ్చాను. అక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇలాంటి భోజనం డైలీ తినాలనిపిస్తుంది. షూర్, మీకు కావాలంటే చెప్పండి, నేను రోజు పార్సల్ పంపిస్తాను. ఓకే అయితే. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ రెడ్ సారీ మీకు చాలా బాగా సూట్ అవుతుంది. అలాగా? నువ్వు నాకు ఫ్యాన్ అయిపోయావు. ఊరికే అన్నానులే. నేను కాల్ చేసినప్పుడు మీ ఫోన్ బిజీ అని వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారు? నేనే బిజీగా ఉండాలని డబ్బులు వేసి రీఛార్జ్ చేశాను. ఊరికే అన్నాను. మీరు ఊరికేమనట్లేదనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఇలాగే ఒకరోజు ఊరికే అంటూ పెద్ద కామెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ గా ఉంది. ఏం కదనా మీరు ఇంత తొందరగా తినేశారు?
బాగుంది. కడుపు నిండా తిన్నారు కదా. అవును, ఇది తినిన తర్వాత చాలా నిద్ర వస్తుంది. నేను నిద్రపోతాను, నువ్వు కూడా తిని వెళ్ళు. ఆ బాలే మనిషి, నేనింకా తినేలేదు, తన నిద్రపోతుందంట. ఓకే, ఈరోజు నేను మిమ్మల్ని నిద్ర పోనివ్వను కదా. ఏ రమేష్, లే, నిజం చెప్పు. ఆ భోజనంలో ఏం కలిపావు? నువ్వు నన్ను ఏం చేసావు? ఇప్పుడు ఏం జరిగింది వదినా? మీకిచ్చిన డ్రింక్లో కొన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను అంతే. లేకపోతే మీ అందాన్ని నేను ఎలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు చెప్పండి. ఎలా చూసినా మీకోసం నేను ఎంత సెలవు చేశానో తెలుసా? దాన్ని ఇలాగే కదా వసూలు చేసుకోవాలి. యు రాస్కల్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళరా. వెళ్తాను. దానికి ముందు మీరు ఈ ఫొటోస్ చూడండి. ఇక నేను అప్పుడప్పుడు వస్తుంటాను కదా. ఇక్కడి నుంచి వెళ్ళురా. దీన్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫొటోస్ బ్యాకప్ కాపీ ఇంకొకటి ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. బాయ్ వదినా, నేను వెళ్ళొస్తాను. త్వరలోనే మళ్ళీ కలుద్దాము.